హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు క్యాబేజీ శనగపప్పు కూరని చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 kg వరకు క్యాబేజీ బుట్టని తీసుకొని సన్నగా కట్ చేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలానే 1/2 కప్ వరకు పచ్చి శనగపప్పుని తీసుకొని 2 గంటల ముందు నానబెట్టుకొని తీసుకోవాలి. అలానే 2 మీడియం సైజు బంగాళదుంపలను తీసుకొని పై తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలానే ఇందులోనే 3 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలానే పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 ఎండుమిరపకాయలు తుంచి యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని వేసుకోవాలి. బంగాళదుంపల్ని ముందుగానే ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే ఇవి ఉడకకుండా ఉంటాయి కదా. ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల బంగాళదుంపలు తొందరగా ఉడికిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలానే 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. కారం మీకు సరిపోదు అనిపిస్తే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా టేస్ట్ చూసుకొని చివరిలో సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ తురుమును కూడా వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని క్యాబేజీని బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసుకొని 2-3 సార్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత వీటిని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇందులో 2 మీడియం సైజు టమాటీలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటీలని ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. టమాటీలో ఉండే వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు వాటర్ వేయకుండానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయేంత వరకు ఒక 2 నిమిషాలు లేదా ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలి. ఇలా వదిలేసిన తర్వాత కుక్కర్ పైన మూత తీసుకొని వాటర్ ఉంది అనిపిస్తే ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. వాటర్ అయిపోయింది అనిపిస్తే ఇలా సర్వ్ చేసుకోండి. ఇది రోటీస్లో కానీ చపాతీస్లో కానీ అలానే పుల్కాలోకి కానీ పరోటాలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ